శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 7/1/2024 నుండి 13/1/2024 వరకు గల వార ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే, మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతు యొక్క సంచారము, వృశ్చికంలో శుక్రుడు, అలాగే బుధుడు, అలాగే 8వ తారీఖున వెంటనే బుధుడు కూడా వెళ్ళి ధనుస్సు రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది. అలాగే ధనుస్సులో రవి కుజుల యొక్క సంచారము, మనకి శని భగవానుడు వచ్చి కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేయడం, రాహు వచ్చి మీనంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ వారం అంతా కూడా చంద్రుడు మనకి తుల, వృశ్చిక, ధనస్సు రాశుల్లోనూ, అలాగే మరియు ఈయన వారాంతానికి ఈయన మకరంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క జన్మలో రవి కుజుల యొక్క సంచారము, అలాగే వ్యయ స్థానంలో ఈ యొక్క శుక్రుడు, అలాగే వార ప్రారంభంలోనే బుధుని యొక్క మార్పు, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేక ఫలితాలని, కొంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అనవసరమైన ఖర్చుల విషయాల్లో కావచ్చు, లేకపోతే ఎవరికైనా స్త్రీల కోసం ఖర్చు పెట్టే విషయాలు, అంటే ఇంట్లో ఎవరికైనా చెల్లెళ్ళకి కావచ్చు, లేకపోతే ఇంట్లో బంధువులకు కావచ్చు, ఏదో చీరలు, సార్లు, నగలు, ఇలాంటి ఒక్కలేని ఖర్చులన్నీ కూడా ఒక్కోసారి అసందర్భంగా ఖర్చులు చేపట్టడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే బుధుడు కూడా జన్మరాశిలో చేస్తాడో కాస్త కలహాలు ఏర్పడే అవకాశం అనేది కనపడుతుంది. అంటే అందరి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇలాంటి సమయాల్లోనూ వాటిల్లో కాస్త జాగ్రత్త పడాలి. అలాగే ఎవరైనా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా ఈ పనిముట్లతో పనిచేసేటప్పుడు కావచ్చు, అదేదో కూలీ పనులు చేసుకునేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ కత్తులు కటార్లు వాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. అలాగే కొంతమంది ఎవరైతే మనకి దేశద్రోహులు వచ్చి వీళ్ళతో మాట్లాడకూడదని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో ఒక్కోసారి అలాంటి వాళ్ళతోనే మాట్లాడే అవకాశాలు, అలాంటి వాళ్ళతోనే మాట్లాడే పరిస్థితులు కూడా రావడం అంటూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు నిజంగా ఎదురైనా కూడా సాధ్యమైనంత వరకు పక్కగా తప్పుకోండి. వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది మంచిది కాదు. అలాగే కొంతమంది యొక్క మాటలు కొంత మీకు బాధను కలిగించడం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి మీకు ఎవరైతే నచ్చరో, మీకు ఎవరైతే బాధను కలిగించి వారికి దూరంగా ఉండండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే పంచమ దృష్టితో గురువుని చూడడం, మళ్ళీ గురువు కూడా ఈ యొక్క గ్రహాన్ని అంటే ఈ యొక్క రాశిని వీక్షించడం వల్ల, తన స్వక్షేత్రాన్ని వీక్షించడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. అయితే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ యొక్క ఈ ధనుస్సు రాశి వాళ్ళు కానీ చూసుకుని సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, అలాగే ఈ వారంలో వచ్చే మంగళవారం నాడు మీకు దగ్గరలో ఏమైనా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటే వెళ్ళి పాలు పోసుకొని రావడం, ఇలాంటివి చేయడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది కనబడుతోంది. అయితే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నదే, మనం ఈ వార ఫలితాలు అనేవి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు 30% మనకి ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ గోచార ఫలితాలతో పాటు తప్పనిసరిగా జన్మ జాతకాలు మాత్రం పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ జన్మ జాతకాలు పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా జాతకస్తుడి యొక్క పూర్తి జాతక వివరాలు, అంటే పూర్తి ఫలితం అనేది మనకి కనపడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పూర్తి ఫలితం వస్తుందో అప్పుడు దానికి తగ్గట్టుగా మనము ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, లేకపోతే ఆ సమయంలో ఎటువంటి పనులు చేసుకోవాలి, చేయకూడదు అనేది పూర్తి వివరంగా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మ జాతక ఫలితాలను పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి పూర్తి స్థాయిలో మనకి ఆ యొక్క ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.